సార్ గోవా లోపల ఇటీవల సనాతన ధర్మం వద్దు అంటూ అక్కడ ఉన్న క్రిస్టియన్లు మొత్తం ర్యాలీ చేసి తర్వాత గవర్నమెంట్ కూడా కలవడం జరిగింది. గవర్నమెంట్ కు తాకాలు వేయడం జరిగింది. అసలు మాకు సనాతన ధర్మం అనేది ఇక్కడ వద్దు అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఈ మధ్య తెలుగు తక్కువళ్ళు ఎర్రోళ్ళు ఎక్కువైపోయారు. మతాల పేరుతో మానవత్వం మర్చిపోయినట్టున్నారు. హిందూ దేశమే సనాతన ధర్మంతో ముడిపడినటువంటి దేశం. అలాంటి గొప్ప దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మా మా పైన రుద్దొద్దు, మేము క్రిస్టియన్స్, మేము మా క్రిస్టియన్ పాలసీనే ప్రతిపాదిస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలుగు తక్కువతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఇది దేశాన్ని విభజించాలని, దేశం ప్రశాంతంగా ఉండకూడదని కుట్ర పన్నుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఇలాంటి దుర్మార్గం ఈ దేశంలో చెల్లదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా, అన్ని మతాలు సమానంగా, అన్ని మతాలు సోదర భావంతో, అన్ని మతాలు కలిసి మెలిసి ముందుకు వెళ్ళి దేశాన్ని అభివృద్ధి చేస్తేనే ఇక్కడ స్థానం ఉంది తప్ప నా మతం గొప్పదనంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది భారతదేశం, ఇది సనాతన దేశం, ఇది సనాతన సాంప్రదాయాల దేశం, మహోన్నతమైనటువంటి ఎంతో గొప్ప సంస్కారం ఉన్నటువంటి దేశాన్ని మీరు వచ్చి ఇక్కడ సనాతనం పనిచేయదు, ఇంకోటి పనిచేయదంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ తర్వాత గగ్గోలు పెట్టి ఏడ్చినా మీ ముఖాలు ఎవరో కూడా చూడరు. జమ్మూ కాశ్మీర్ లో ఒకప్పుడు కూడా అలానే రాడికల్ మైండ్ సెట్ కొంతమంది ఆ కళ్ళని భయపడేవారు, ఎందుకంటే ఇక్కడ చంపేస్తారు అని చెప్పేసి. సో అక్కడ ఏ మత వస్తువులైనా వెళ్ళాలంటే భయపడు. అలాంటిది 360 ఆర్టికల్ తేవడం వల్ల ఇప్పుడు అందరూ వెళ్ళగలుగుతారు. అలానే ఇక్కడ కూడా అలా చేస్తే ఆర్టికల్ 360 తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వస్తుందండి. నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో శ్రమ కోర్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఎందుకంటే చాలా మంది మతోన్మాదులు మన దేశంలో చొరబడి చీడ పురుగుల్లా తయారైపోయారు. ఈ చీడ పురుగుల్ని తప్పనిసరిగా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేశ సౌభాగ్యం కోసం, దేశ సమగ్రత కోసం, దేశం డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఇలాంటి మతోన్మాదుల్ని నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్ర మోడీ గారు కానీ, యోగి ఆదిత్యనాథ్ గారు కానీ తప్పనిసరిగా దీనిపైన చర్య కంపల్సరీ తీసుకోవాలా. ఎందుకంటే ఇలా మతోన్మాదాన్ని వెంటేసుకుని తిరుగుతున్నటువంటి ఈ మూర్ఖుల్ని ఖచ్చితంగా నిర్మూలించాలా. భారతదేశంకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి, అందరూ కాపాడుకోవాలి. అంతే తప్ప భారతదేశంలో నా మతం గొప్పదంటే నా మతం గొప్పదని చెప్పడానికి లేదు. ఇది భారతదేశం, హిందూ దేశం. హిందూ దేశంలో సెక్యులర్గా అందరూ ఉండడానికి అవకాశం కల్పించారని చెప్పి కళ్ళు మూసుకుపోయి ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తే ఏ మతానికైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశం హిందూ దేశం. హిందూ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే. కాబట్టి ఎవరో ఏదో ఇక్కడికి రావద్దు, ఇలా చేయొద్దంటే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నట్లు లెక్క. ఈ మీ కళ్ళు మూసుకుపోయినటువంటి మీ బయర్లు గమ్మేసినటువంటి మీ కళ్ళు తెరిపించే బాధ్యత నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇప్పుడు ఉన్న మన తెలుగు స్టేట్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ క్రిస్టియన్ మాఫియా కట్టిన అలాంటిది ఇప్పుడు గోవాలో కానీ ఇక్కడ కూడా బాగా ఇచ్చేస్తారు. అలాంటప్పుడు అంటే గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ అనేది నిశ్చితంగా పరిశీలిస్తుందండి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోదు. వాళ్ళ పాపం పండాలి. వీళ్ళ పాపం పండుతుంది, మెల్లిమెల్లిగా పండుతుంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తన చేశారు. మొన్నటిదాకా క్రిస్టియానిటీ పేరు మీద ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే చెల్లిపోతుందని క్రిస్టియన్స్ కొంతమంది దొంగ నాటకాలు ఆడి ఏవో చేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టి బుక్ చేసి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేశారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం 1951లోనే అది తీర్మానం అయిపోయిందిరా బాబు. మీరు ఎప్పుడైతే క్రిస్టియానిటీని నమ్ముకున్నారో, క్రిస్టియన్స్ లోకి వెళ్ళారో ఆ రోజే మీకు ఉన్నటువంటి ఎస్సీ హోదా కోల్పోతారు. ఖచ్చితంగా మీరు బీసీ హోదాకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పెట్టే కేసులు చెల్లవు, మీరు చేస్తున్నటువంటి దురాఘాతం చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు మా ఫలానా ఏరియాకి మీరు రాకండి, ఫలానాది మీరు చేయకండి, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు పూజలు చేయకండి, ఇలాంటి వెర్రివేషాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా త్వరలోనే ఎవరైతే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి కళ్ళు తెరిపించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే కాకుండా హిందూ వర్గాలు కూడా దీనిపైన అంతా ఏకదాటిపోయి వారిని నిర్మూలించే పరిస్థితి కూడా త్వరలో వస్తుంది. అప్పుడు భారతదేశం ఎవరిదనేది తెలుసు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు సుబ్బలక్ష్మి. గోవా లోపల
అది ఆల్రెడీ క్రిస్టియన్ కంట్రీ స్టేట్. అయితే అక్కడ ఉన్న క్రిస్టియన్ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ సనాతన్ బ్యాన్ చేయాలని చెప్పి రోడ్లెక్కి గవర్నమెంట్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. గోవా రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రం అంటున్నారు, క్రైస్తవ దేశం కింద మాట్లాడేస్తున్నారు కదా. అసలు గోవా కదా భారతదేశం కదా, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కూడా హిందూ దేశమే. ఈ నా కొడుకులు పనికిమాల మతాలు ఎక్కడి నుంచో వలస వచ్చిన మతాల్లోకి మారి ఆ నా కొడుకులు చిల్లర డబ్బుల కోసం మతాలు మార్చి జనాల్ని హిందువుల్ని పక్క రాష్ట్రాలను అన్నింటిలో కూడా వాళ్ళు క్రైస్తవ రాష్ట్రం లేదా ముస్లిం రాష్ట్రాల కింద మారుతున్నారు. ఇదంతా దౌర్భాగ్యం. ఏంటంటే సిగ్గులేని సెక్యులర్ కుక్కల్లారా, నా కొడకల్లారా, లంగా నా కొడకల్లారా, ఇప్పటికైనా మీరు మారకపోతే ఇప్పుడు గోవా కాదు, తర్వాత ఆంధ్ర వస్తుంది, తర్వాత తెలంగాణ వస్తుంది, తర్వాత మీ ఇల్లు మీ స్థలాలు మీరు సంపాదించుకున్న ఆస్తులు మీ అన్నిట్లు కూడా కబ్జా చేసుకుంటారు. మాది క్రైస్తవ రాష్ట్రం, క్రైస్తవ దేశం లేదా ముస్లిం దేశం అని చెప్తారా? మీరు ఎక్కడ తింటున్నారా ఎదవల్లారా, సిగ్గులని హిందువులారా? అన్నిటికి బాయి బాయా ఎవరు చెప్పారా? బాయి బాయ్ అని సెక్యులర్ కుక్కలారా. నీ పెళ్ళం నీ చెల్లి ఒకటేట్రా, నీ తల్లి నీ పెళ్ళం ఒకటా కాదు కదా, గాడిద నా కొడకలరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడకపోతే మీ ఇళ్ళు మీ స్థలాలు మీ పొలాలు మీరు సంపాదించుకున్న పాస్తులు కూడా ఏమి లేకోకుండా సర్వనాశనం చేస్తారు. వాళ్ళ ఎజెండా ఏదైనా ఉందంటే ఒక పక్క క్రైస్తవం కింద దేశం కింద మార్చాలని ఈ పాస్టర్ నా కొడుకులు, ఫేక్ పాస్టర్ నా కొడుకులు, ఒక పక్క ముస్లిం దేశం కింద మార్చాలని ఒక పక్క ముస్లింస్. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని మతాలు సమానం అని చెప్పేసి ఎవడొస్తే కనుక ఆ మతంలోకి దూరిపోతున్నాం. ఇప్పటికైనా మీరు సిగ్గు శరం తెచ్చుకునే ధర్మం పట్ల బాధ్యతగా లేకపోతే భావితరాల భవిష్యత్తుల్లో మీ పిల్లలు మీ వంశం మీ తరతరాలు కూడా ఏమీ ఉండవు. మీరు అనుకుంటున్నారు కదా డబ్బు శాశ్వతం అని చెప్పి. ఒరే సిగ్గులేని నా కొడకలారా, సెక్యులర్ హిందూ నా కొడకలారా, మీకు మిషన్లు పని చేయట్లేదేట్రా? మీకు మగతనం చచ్చిపోతుంది. ఒక పిల్ల ఇద్దరు కనేటప్పటికి వాళ్ళు ఏమో పక్కన డజన్లు కనేసుకుని వాళ్ళ మతాలని వాళ్ళ జనాభాని వాళ్ళ సంఖ్యను పెంచుకుంటే, బాబాయ్ ఒక పిల్లతో చాలు, ఒక పిల్లడితో చాలు, ఇద్దరు పిల్లలతో చాలు. ఎరా మీకు తింటాకి ఏమైనా సలుపా? తింటాకి తిల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఏమీ లేకపోయినా సరే నేనుండే రెంట్కుండే కింద ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తి రోడ్డు పక్కన బరకం వేసుకుని స్పీకర్లు అమ్ముకుంటాడు. వాడు కన్నాడు 6 పిల్లల్ని. ఆడ్రా మగాడు. మీరు మగాళ్ళు కాదు, ఇద్దరుతో చాలు అని అనుకుంటున్నారు. పాస్తులు ఉండి మీ పిల్లల్ని లగ్జరీ లైఫ్ సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా. వాళ్ళు చక్కగా జాబులు చేసుకుని ధర్మం పట్ల బాధ్యతగా లేకపోయి వాళ్ళు ఇతర కంట్రీస్ పోతుంటారు. మిమ్మల్ని ఎక్కడ శుభ్రంగా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తారు. మీరు సంపాదన కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ మీ పిల్లలు ఎక్కడికి వచ్చినా సరే మీ ఆస్తులు ఉండవు, మీ అంతస్తులు ఉండవు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని గోవాలో ఇలా జరుగుతుందంటే మన వరకు వస్తుంది. హిందువులు ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలి. హిందువులు మన కులం కోసం మానేసి, కులం కోసం పోరాటం మానేసి హిందూ ధర్మం, హిందువులు మనందరం బంధువులు, గడప వరకే మన కులం, గడప దాటితే మనందరం హిందువులని సిగ్గు తెచ్చుకుని మరీ బుద్ధి తెచ్చుకుంటారని చెప్తున్నాను. నేను ఒక ట్రాన్స్జెండర్ గా ఎంత ఫైట్ చేస్తున్నానే, మీరు మగాళ్ళు, మీ సంసారాలు మీ పిల్లల భవిష్యత్తులో ఉంటాయి. నాకైతే నాతో అంతం అయిపోతుంది. మరి మీరేం చేస్తున్నారు? మీరు బాధ్యతగా లేకోకుండా మీరు ఎప్పుడు డబ్బు సంపద, డబ్బు అవసరం మాత్రమే. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజుల్లో ప్రాణత్యాగాలు చేసి మన ధర్మాన్ని కాపాడితే ఒళ్ళు చీల్చి నాలిక కోసి బతుకుండగా కళ్ళలో కోసలెట్టి కాల్చినా సరే మతం మారకుండా ధర్మం పట్ల బాధ్యత ఉండి ధర్మాన్ని కాపాడారు. మీరు చిన్న విషయాలకి చిన్న కోరికల కోసం మతం మారిపోతున్నారంటే మీరు ఎంత చెంచగాళ్ళు, సిగ్గులేని హిందువులారా. ఇప్పటికైనా సరే మన తాత ముత్తాతలు ఎంత కష్టపడ్డా సరే తింటాక తిండి ఉండేది కాదు, 10 మందిని కనేవారు, మగతనం ఉండేది. మీకు ఇప్పుడు మగతనం చచ్చిపోయిందా? మీరు తినే తిండిలో ఏం కలుగుతున్నాయి? పిల్లలు పుట్టకోకుండా టాబ్లెట్ కలుగుతున్నాయి. మీరు తినే ఫుడ్ ఆలోచించుకోండి, ఎలా తయారయ్యారు మీరు. ఇప్పటికైనా సరే ప్రతి హిందువు నలుగురిని కనకపోతే భావితరాల భవిష్యత్తులో హిందూ ధర్మం అనేది ఉండదు, హిందువులు అనే ఒక చరిత్రలో నిలిచిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.